కొడుకుని చూడటానికి వచ్చిన శ్రీధర్ కొడుకు ఇంట్లో లేడని తెలుసుకుంటాడు. నువ్వైనా పనిలోకి వెళ్ళొద్దని చెప్పలేకపోయావా అంటూ భార్యని మందలిస్తాడు. చెప్తే వింటారేంటి మొండివాళ్ళు అంటుంది కాంచన. అగ్రిమెంట్కి దీపకి ఏదో సంబంధం ఉంది. నా పుట్టింటితో కార్తీక్కి అనుబంధం ఉంది కాబట్టి వాడు ఆప్యాయత చూపించడంలో అర్థం ఉంది. కానీ దీపకి ఆ ఇంటికి ఏ బంధము లేదు. అది నా పుట్టిల్లు అయినా తన పుట్టిల్లు అయినట్లు ఫీల్ అవుతుంది. నా అంచనా ప్రకారం దీప పెద్ద గొడవ పెట్టి కార్తీక్ని ఆ ఇంటికి వెళ్లకుండా ఆపాలి. కానీ అలా చేయలేదు. అందుకే దీప మీద నాకు అనుమానంగా ఉందని అంటుంది కాంచన. ఆ అగ్రిమెంట్ వెనుక ఏదో ఉంది అంటుంది కాంచన. అదేంటో మనం తెలుసుకుందాంలే అంటాడు శ్రీధర్. తర్వాత తన ఇంటికి వెళ్తాను అంటే హాస్పిటల్లో చూపించుకున్నారా మీరు? ఈ మధ్య నీరసంగా ఉన్నారు అని భర్తతో అంటుంది కాంచన. ముందు తర్వాత చూపించుకుంటాను అంటాడు. కానీ కాంచన గట్టిగా చెప్పడంతో సరే వెళ్తాను అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు శ్రీధర్. మరోవైపు జాతకాలు చూసిన పంతులు గారు జ్యోత్స్న జాతకం ప్రకారం ఆమెకి 4 రోజుల్లో పెళ్లి జరుగుతుంది అని చెప్తాడు. పంతులు గారు కూడా బావలాగే మాట్లాడుతున్నారేంటి? ఇది బావ మాట పంతులు గారు మాట అనుకుంటూ కార్తీక్ని అనుమానిస్తుంది జ్యోత్స్న. మళ్ళీ పంతులు గారు మాట్లాడుతూ 4 రోజుల్లో ఈ అమ్మాయి పెళ్లి జరుగుతుంది, లేకపోతే జీవితాంతం కుమారిగానే మిగిలిపోతుంది అంటారు. 4 రోజుల్లోనే జరుగుతుంది, అది బావతోనే జరుగుతుంది అనుకుంటుంది జ్యోత్స్న. కార్తీక్ జాతకం కూడా పంతులు గారికి చూపిస్తుంది పారిజాతం. జాతకం చూసిన పంతులు గారు ఈ వ్యక్తికి 10 మందికి సాయం చేసే గుణం, సంసార జీవితంలో మాత్రం అన్నీ కష్టాలే. రాజా లాంటి వాడు ఒక పేదింటి అమ్మాయిని పెళ్లి చేసుకొని మనసున్నవాడిగా మిగిలాడు. కానీ అతని జీవితంలోకి వచ్చిన అమ్మాయిది ఖచ్చితంగా రాణి జాతకం అయి ఉండాలి. ఎప్పటికైనా ఇవన్నీ దాటుకొని గొప్పవాడు అవుతాడు అని చెప్తారు పంతులు గారు. గుడిలో పూజలు హోమాలు ఏమైనా చేయమంటారా అని సుమిత్ర అడుగుతుంది. ఏమీ అక్కర్లేదు, అమ్మాయిని జాగ్రత్తగా ఉండమని చెప్పండి అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు పంతులు గారు. జ్యోత్స్నకి అర్జెంటుగా ఒక సంబంధం చూడాలి అని కార్తీక్తో అంటాడు శివనారాయణ. మనం చూడటం ఏంటి, సంబంధమే మనల్ని వెతుక్కుంటూ వస్తుంది. కాబోయే అల్లుడు ఎక్కడో ఉంటాడు, తొందరలోనే వస్తాడు అంటాడు కార్తీక్. మరోవైపు అనసూయ పెట్టిన టిఫిన్ తినడానికి అల్లరి పెడుతుంది శౌర్య. ఆమెని మందలిస్తుంది అనసూయ. అప్పుడే దీప వాళ్ళు ఇంటికి వస్తారు. శౌర్య గురించి కంప్లైంట్ ఇస్తుంది అనసూయ. కార్తీక్ తినమని చెప్పడంతో శౌర్య ప్లేట్ తీసుకొని ఇంట్లోకి వెళ్ళిపోతుంది. నీ కూతురు నిన్ను అర్థం చేసుకున్న దాంట్లో సగమైనా నువ్వు నీ తల్లిని అర్థం చేసుకుంటే బాగుండేదని కార్తీక్తో అంటుంది కాంచన. ప్రేమించడం ఒక హక్కు, ప్రేమించిన వాళ్ళని ప్రశ్నించడం కూడా ఒక హక్కే, ఇందులో నీ తప్పు లేదు అంటాడు కార్తీక్. అయితే అదే హక్కుతో అడుగుతున్నాను, జ్యోత్స్న నీ వెంట ఎందుకు పడుతుంది? నీకు జ్యోత్స్నకి దీపకి మధ్యలో ఏదో కథ నడుస్తుంది. అది నా కొడుక్కి తెలుసు, కోడలికి తెలుసు, కానీ చెప్పడం లేదు అని కార్తీక్ని నిలదీస్తుంది కాంచన. అగ్రిమెంట్కి దీపకి ఏంటి సంబంధం అని అడుగుతుంది కాంచన. తన కారణంగా 2 కుటుంబాలు విడిపోయి దూరంగా బతుకుతున్నాయి. మళ్ళీ ఈ 2 కుటుంబాలని కలపాలని తను నాతో చెప్పింది. అదే చేస్తుంది. కొద్ది రోజుల్లో అంతా నువ్వు అనుకున్నట్లు జరుగుతుంది, ఓపిక పట్టు అని తల్లితో చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు కార్తీక్. మరోవైపు పంతులు గారు చెప్పిన మాటల గురించి ఆలోచిస్తూ ఉంటుంది జ్యోత్స్న. అప్పుడే తన ఫ్రెండ్ ఫోన్ చేసి తన కూతురు బర్త్డే ఫంక్షన్కి ఇన్వైట్ చేస్తుంది. మాటల్లో 4 రోజుల్లో పెళ్లి చేసుకుంటాను అంటుంది జ్యోత్స్న. ఎవరిని అంటుంది తన ఫ్రెండ్. మా బావని అని చెప్పాలనుకుంటుంది జ్యోత్స్న. కానీ పక్కనే ఉన్న పారిజాతాన్ని చూసి ఆగిపోతుంది. ఫంక్షన్కి వస్తాను అని చెప్పి ఫోన్ పెట్టేసింది. తర్వాత నువ్వేంటి నా వెనుక తిరుగుతున్నావు అని పారిజాతంపై కోపడుతుంది జ్యోత్స్న. నువ్వు నీ పద్ధతి మార్చుకోనంత వరకు నా పద్ధతి ఇలాగే ఉంటుంది అంటుంది పారిజాతం. ఆమెపై కోప్పడి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది జ్యోత్స్న. మరోవైపు కార్తీక్ చేతికి ఉన్న కట్టు విప్పి గాయం మానిపోయింది, కొంచెం మచ్చ మాత్రమే ఉంది అంటాడు కార్తీక్. మాటల్లో జ్యోత్స్నని నాకేమైనా సవతని చేద్దామనుకుంటున్నావా అని భర్తని అడుగుతుంది దీప. ఇలాంటి మాటలు వస్తాయని కల్లో కూడా అనుకోలేదంటాడు కార్తీక్. అయితే నొప్పి ఎప్పుడు తగ్గుతుందో చెప్పు అంటుంది దీప. 4 రోజుల్లో పెళ్లి చేస్తామని మాటించాం కదా, పెళ్లి జరగగానే నొప్పి తగ్గిపోతుంది అంటాడు కార్తీక్. అంత తేలిక కాదు అంటుంది దీప. దేవుడు తదాస్తు అంటే అదెంతసేపు అంటాడు కార్తీక్. అంతలోనే పారిజాతం ఫోన్ చేస్తుంది. నీ సవతి గురించి ఏం ఆలోచించావు అని దీపని అడుగుతుంది పారిజాతం. పారిజాతంపై కోప్పడుతుంది దీప. మాటకే నువ్వు తట్టుకోలేకపోతే నిజం ఇంకా ఎంత దారుణంగా ఉంటుందో ఆలోచించు అంటుంది పారిజాతం. ఎవరో ఏదో అంటే అయిపోతుందా అంటుంది దీప. నువ్వు ఒక మేకను తీసుకువెళ్తున్నప్పుడు అందరూ దాన్ని కుక్క అని 10 మంది అంటే నీ ఆలోచనని పక్కన పెట్టి వాళ్ళు చెప్పిన అబద్ధాన్నే నిజం అనుకుంటావు. ఈ జ్యోత్స్న పెళ్లి గోల కూడా అలాంటిది అంటుంది పారిజాతం. ఇక్కడితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.